బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందులో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక విషయంలో ఎక్కడ కూడా అవకతవకలకు చోటు లేకుండా పకడ్బందీగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలోని 2239 మందికి గాను 676 మందిని ఎంపిక చేయడం జరిగిందని, అలాగే తిరుపతి జిల్లాలోని 2082 మందికి గాను 676 మందిని కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కు పంపడం జరిగిందన్నారు. వీరికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3 టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని ఇప్పటికే 11 టైలరింగ్ శిక్షణ కేంద్రంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. మరి దీని యూనిట్ కాస్ట్ 8 లక్షల రూపాయలు. ఈ 8 లక్షల్లో 4 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 4 లక్షలు బ్యాంకు రుణం ఉంటుంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు బీసీ కార్పొరేషన్ సంబంధించి టోటల్గా చిత్తూరుకు అయితే 2339 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము 676 శాంక్షన్కి పంపించడం జరిగింది. అంటే సబ్సిడీ ఎంపీడీఓస్ దగ్గర నుండి బ్యాంకర్స్కి వెళ్ళారు. బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ నాన్ ఆపరేటివ్ అకౌంట్తో పాటు మాకు పంపించడం జరిగింది. కలెక్టర్ గారి అప్రూవల్తో స్టేట్కి కూడా వీటిని పంపించడం జరిగింది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి 2082 టార్గెట్ అనమాట టోటల్గా అయితే. సో ఇప్పటి వరకు 753 స్టేట్ త్రూ మన కలెక్టర్ గారి ద్వారా స్టేట్కి పంపించడం జరిగిందనమాట. ఇది కార్పొరేషన్ సంబంధించి. అదేవిధంగా టైలరింగ్ అయితే మధ్యతరగతి కుటుంబాల నుండి అదర్ కమ్యూనిటీస్, ఇప్పుడు నేను చెప్పిన కమ్మారెడ్డి, కాపు, అదర్ కమ్యూనిటీస్ ఎవరైనా మహిళలు ఆసక్తి ఉండి, అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్గా ఎవ్రీడే, అంటే ఇక్కడ 90 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు కాబట్టి 90 రోజులు కూడా రెగ్యులర్గా అటెండెన్స్ ఉండి వస్తే కనుక వాళ్ళకి టైలరింగ్ నేర్పించబడుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మినిమం 3 సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనకు చిత్తూరులో 17 సెంటర్లు, చిత్తూరు జిల్లాలో 11 సెంటర్స్ ఓపెన్ అయినాయి. ఇందులో మహిళలు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎవ్రీడే కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్, అంటే ఏదో అటెండెన్స్ మాన్యువల్గా లేకుండా ఫేషియల్ రికగ్నైజేషన్తో తీసుకుంటారు అనమాట. వాళ్ళు రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. ఈ 90 డేస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.